గాల్వాన్ నుంచి తరిమి కొట్టినా తీరు మారలేదు. తవాంగ్లో తుక్కు రేగ్గొట్టినా క్లారిటీ రాలేదు. మళ్ళీ అవే కుట్రలు, మరోసారి అవే కన్నింగ్ ఆలోచనలు. ఏం చేసైనా భారత భూభాగాన్ని ఆక్రమించేయాలి అనేదే డ్రాగన్ టార్గెట్. ఆ కుట్రలతోనే ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరానికి దగ్గరలో భారీ నిర్మాణాలను చేపట్టింది. అది కూడా 4 ఏళ్ల క్రితం ఇరు సైన్యాల మధ్య మినీ యుద్ధం జరిగిన ప్రాంతానికి కేవలం 358 కిలోమీటర్ల దూరంలోనే. తాజాగా ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు డ్రాగన్ కంట్రీ ఏం చూసి ఈ రేంజ్లో రెచ్చిపోతోంది? బార్డర్లో హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ చెబుతున్న సీక్రెట్స్ ఏంటి? సరిహద్దుల్లో చైనా కుట్రలకు ప్రిడేటర్ డ్రోన్లు మాత్రమే చెక్ పెట్టగలవా? వాచ్ ది స్టోరీ. సరిహద్దులో మరోసారి రెచ్చిపోతున్న డ్రాగన్ సైన్యం. పాంగాంగ్ సరస్సు దగ్గర భారీ నిర్మాణాలతో కవ్వింపు. డేంజరస్ ప్రెడేటర్ డ్రోన్ డ్రాగన్ కు చెక్ పెడుతుందా? సరిహద్దులో చైనా వైఖరిని నోటితో నవ్వుతూ నొసడితో విక్రించిన చందంగా మారింది. ఓవైపు ఉద్రిక్తతల్ని తగ్గించుకోవడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు సాగిస్తూనే మరోపక్క పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరానికి దగ్గరలో భారీగా నిర్మాణాలను చేపట్టింది డ్రాగన్. తాజాగా ఈ విషయం ఉపగ్రహాలు తీసిన ఫోటోలు బయటపెట్టాయి. ఈ నిర్మాణాలు ఇండియా చైనా దళాల మధ్య 2020లో ప్రతిష్టంభన కొనసాగిన ప్రదేశానికి తూర్పున దాదాపు 38 కిలోమీటర్ల దూరంలో భారత ప్రాదేశిక భూభాగానికి అవతలి వైపు ఉన్నాయి. లడక్ లోనే ఎత్తైన పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మించిన కొత్త వంతెనకు తూర్పున ఇది దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాస్తవ ధీన రేఖకు సమీపాన గతంలో నియంత్రణలో లేని ప్రాంతాలలో ఒత్తిడిని పెంచడానికి బీజింగ్ తాజా ప్రయత్నాన్ని ఇది సూచిస్తోందని సైనిక వర్గాలు వెల్లడించాయి. భారత్ చైనా పాలిత టిబెట్ మధ్య వివాదాస్పద సరిహద్దు పాంగాంగ్ సరస్సు. మ్యాక్సర్ విడుదల చేసిన శాటిలైట్ ఫోటోలను బట్టి చూస్తే 100కు పైగా భవనాల నిర్మాణం అక్కడ కొనసాగుతోంది. హెలికాప్టర్ ఆపరేషన్ల కోసం దీర్ఘ చతురస్రాకార స్ట్రిప్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఎత్తైన పర్వత శిఖరాల వెనుక జరుపుతున్న ఈ నిర్మాణాలు వ్యూహాత్మక ప్రయోజనాన్ని కలిగి ఉంటాయని రక్షణ నిపుణులు పేర్కొన్నారు. ఒకవేళ ఆ ప్రాంతాన్ని సైనిక అవసరాల కోసం ఉపయోగిస్తే అది చైనా దళాల ప్రతిస్పందన సమయాన్ని తగ్గిస్తుందని భారత సైన్యం అంచనా వేసింది. క్షిపణి దాడుల ప్రభావాన్ని తగ్గించడానికి ఈ నిర్మాణాలు చేపట్టినట్టు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో చైనా నిర్మాణ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న సైనికులు పోర్టర్లకు వసతి, వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న స్థానాలకు తక్షణమే చేరుకోవడానికి లాజిస్టిక్ నిల్వ కోసం వీటిని చేపట్టిందని, ఒక్కో నిర్మాణంలో 6 నుంచి 8 మంది సైనికులు లేదా 10 టన్నుల వరకు లాజిస్టిక్లు ఉంటాయి అని సైనిక నిపుణులు అంటున్నారు. ఇందులో ఆర్టిలరీ షెల్స్ సహా పేలుడు పదార్థాలు ఉండొచ్చని సైనిక వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ప్రాంతంలో క్రేన్లు, నిల్వ కేంద్రాలు సహా భారీ యంత్రాలు ఉన్నట్టు ఉపగ్రహ ఫోటోలను విశ్లేషించి నిర్ధారణకు వచ్చారు. నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాన్ని చైనా 2 విధాలుగా ఉపయోగించుకోనున్నట్టు తెలుస్తోంది. కేవలం పౌరులకు మౌలిక సౌకర్యాలను మెరుగుపరుస్తామని చైనా చెబుతోన్నా కానీ ఇది స్పష్టంగా యుద్ధం కోసం చేస్తున్న నిర్మాణాలుగా కనిపిస్తోంది. వీటిని చైనా సైన్యం సంఘర్షణ సమయంలో ఉపయోగించుకుంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నిర్మాణం చేపట్టిన ఈ ప్రదేశం క్షేత్రస్థాయిలోనూ వాస్తవ పరిస్థితుల్ని మార్చగలదని అభిప్రాయపడ్డారు. నిజానికి పాంగాంగ్ సరస్సు దగ్గర డ్రాగన్ ఆగడాలు కొత్తేం కాదు. గతంలోనూ ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా 2020 ఉద్రిక్తతల తర్వాత పాంగాంగ్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. 4 నెలల క్రితం పాంగాంగ్ వద్ద ఏకంగా వంతెన నిర్మాణమే పూర్తి చేసింది. ఈ సరస్సు ఉత్తర దక్షిణ తీరాలను కలిపి 400 మీటర్ల పొడవైన వంతెనను పూర్తి చేసి వినియోగంలోకి కూడా తీసుకొచ్చినట్టు ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టాయి. వాస్తవ ధీన రేఖకు సమీపంలోని పాంగాంగ్ సరస్సు తమదేనని వాదిస్తోన్న చైనా 1958లో ఆక్రమించింది. సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాంతం కావడంతో బలగాలను, సామగ్రిని త్వరగా తరలించడానికి అనువుగా ఈ వంతెన నిర్మించింది. దానికి అనుబంధంగా ఉన్న రోడ్లు కూడా వాడుకలో ఉన్నాయని అమెరికాకు చెందిన బ్లాక్ స్కై సంస్థ శాటిలైట్ తీసిన ఫోటోలు స్పష్టం చేశాయి. ఈ కొత్త వంతెన అందుబాటులోకి రావడం వల్ల పాంగాంగ్ ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపే దూరం 50 నుంచి 100 కిలోమీటర్ల మేర తగ్గనుండగా గంటల సమయం ఆదా అవుతుంది. ఉత్తర తీరంలోని ఖుర్నాక్ పోర్టు 1958కి ముందు భారత్ చైనాల మధ్య సరిహద్దుగా పరిగణించేవారు. కానీ 1958లో చైనా దానిని ఆక్రమించుకోవడంతో అప్పటి నుంచి దాని నియంత్రణలో ఉంది. పాంగాంగ్ పై వంతెనతో పాటు ఖుర్నాక్ ఫోర్టులో 2 హెలిప్యాడ్లు నిర్మించినట్టు ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది. 1962 భారత్ చైనా యుద్ధం సమయంలో లడక్ లో తమ ఆపరేషన్ కోసం ఖుర్నాక్ ను డ్రాగన్ ప్రధాన కేంద్రంగా చేసుకుంది. మరోవైపు పాంగాంగ్ ఉత్తరం నుంచి దక్షిణం వరకు పరస్పరం అనుసంధానించిన సురక్షిత కందకాలను కూడా చైనా నిర్మించింది. అలాగే ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి లాంచర్, ఎరెక్టర్, ట్రాన్స్పోర్టర్ ప్రయోగానికి అనువుగా ఉండేలా మరో నిర్మాణం పూర్తి చేసినట్టు ఈ ఉపగ్రహం బయటపెట్టింది. సైనికులు యుద్ధ సామగ్రిని రవాణా చేయడానికి పాంగాంగ్ సరస్సు ఒడ్డుకు సమాంతరంగా ఒక రహదారి కూడా పూర్తయింది. తాజా పరిణామాలపై విదేశీ వ్యవహారాల శాఖ
శాఖను సంప్రదించగా ఈ బ్రిడ్జిని సుమారు 60 ఏళ్లుగా చైనా అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలలో నిర్మిస్తున్నారు. ఇటువంటి ఆక్రమణలను భారత్ ఎన్నడూ అంగీకరించలేదు అని అప్పుడే పేర్కొంది. మే 2020 మొదటి వారం నుంచి ఇండియా చైనా సైనికుల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి అనేకసార్లు ఘర్షణలు జరిగాయి. జూన్ 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తమ సైనికులు 4 చనిపోయారని చైనా ప్రకటించినా ఈ సంఖ్య 40 కంటే ఎక్కువ ఉంటుందని పలు అంతర్జాతీయ నివేదికలు బయటపెట్టాయి. నిజానికి భారత్ పై చైనా కవ్వింపులకు దిగుతున్న ప్రధాన ప్రాంతం పాంగాంగ్ సరస్సు వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. ఎందుకంటే చుషుల్ లోయలోని ప్రాంతాలకు ఇక్కడి నుంచి సులువుగా వెళ్లొచ్చు. 1962 యుద్ధంలో చైనా ఈ మార్గం ద్వారానే వచ్చి మన దేశంపై దాడి చేసింది. పాంగాంగ్ సరస్సుకు తమ వైపు చైనా భారీగా రోడ్లు కూడా నిర్మిస్తోంది. ఇందులో భాగంగానే డ్రాగన్ కంట్రీ పాంగాంగ్ కేంద్రంగా ఎప్పటికప్పుడు కొత్త కుట్రలకు తెరలేపుతోంది. పాంగాంగ్ తర్వాత గల్వాన్ కూడా ఇరు దేశాలకు అత్యంత కీలకమే. లడక్ ఆక్సాయ్ చిన్ మధ్య గల్వాన్ లోయ ఉంటుంది. భారత ప్రధాన భూభాగం ఆక్సాయ్ చిన్ మధ్య వాస్తవాధీన రేఖ ఉంటుంది. అలాగే చైనాలోని షింజియాంగ్ ప్రాంతం దక్షిణ భాగంలో ఆక్సాయ్ చిన్ ఉంటుంది. ఇక మూడో ప్లేసు డోక్లాం. పాంగాంగ్ గల్వాన్ కంటే కూడా ఈ ప్రాంతం అత్యంత కీలకమైంది. ఇక్కడ 2017లో 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ ఉద్రిక్తతలు దాదాపు 80 రోజుల పాటు కొనసాగాయి. డోక్లాం అనేది చైనా భూటాన్ మధ్య వివాదం. అయితే ఇది భారత్లోని సిక్కిం సమీపంలో ఉంటుంది. దీన్ని 3 దేశాల కూడలిగా చెప్పుకోవచ్చు. అందుకే భారత్కు ఈ ప్రాంతం కూడా వ్యూహాత్మకంగా ముఖ్యమైంది. డోక్లాంలో చైనా రోడ్డు నిర్మిస్తే భారత్లో చికెన్స్ నెక్ గా భావించే సన్నని మార్గానికి ముప్పు పొంచి ఉండే ఛాన్స్ ఉంది. చికెన్స్ నెక్ అనేది 20 కిలోమీటర్ల వెడల్పుండే భారత్ మార్గం. ఇది ఈశాన్య భారత్ ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానిస్తుంది. సరిహద్దుల్లో నిర్మాణాలు మాత్రమే కాదు, అత్యాధునిక ఆయుధాలను మోహరిస్తోంది చైనా. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో ఘర్షణల తర్వాత టిబెట్ లోని వైమానిక స్థావరాల్లో భారీ సంఖ్యలో డ్రోన్లు, యుద్ధ విమానాలను మోహరించి కయానికి కాలుదువ్వే ప్రయత్నాలు చేసింది. ఈ విషయాన్ని మల్టీనేషనల్ ఐటీ కంపెనీ మ్యాక్సర్ తీసిన హై రిజల్యూషన్ శాటిలైట్ ఫోటోలు బయటపెట్టాయి. 2021లో చైనా అధికారికంగా వైమానిక దళంలో ప్రవేశపెట్టిన WZ-7 సోరింగ్ డ్రాగన్ డ్రోన్లని టిబెట్ లోని వైమానిక స్థావరాల్లో భారీ సంఖ్యలో మోహరించింది. ఇవి 10 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలవు. అన్నింటికి మించి నిఘా వ్యవస్థకు ఈ డ్రోన్ పెట్టింది పేరు. మరోవైపు అరుణాచల్లోని సరిహద్దుకు 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాసా వైమానిక కేంద్రంలో 4 J-10 ఫైటర్ జెట్లను చైనా సిద్ధంగా ఉంచింది. 1988 నుంచి వీటిని వాడుతున్న చైనా ఆర్మీ ఈ యుద్ధ విమానాలను బ్యాక్ బోన్ గా భావిస్తోంది. మరోవైపు షిగేట్సే మిలిటరీ ఎయిర్పోర్ట్ లో చైనా ఎయిర్ ఫోర్స్ కి చెందిన 6 అడ్వాన్స్డ్ J-20 ఫైటర్ జెట్లను ఫ్లైట్ లైన్ లో నిలిపింది. ఎలాంటి రాడార్లకు చిక్కకుండా సైలెంట్ గా లక్ష్యాలను ధ్వంసం చేయడం J-20 ఫైటర్ జెట్ల ప్రత్యేకత. దీంతో ఆ ఫైటర్ జెట్లను ప్రయోగిస్తే సరిహద్దులోని కొన్ని ప్రాంతాలపై పట్టు సాధించడం చైనాకు తేలికవుతుంది. ఇలా సరిహద్దులో ఉద్రిక్తతల్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా చర్చలు, సంప్రదింపులు జరుగుతుండగానే చైనా కవ్వింపులు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో కూడా సరిహద్దులో చైనా ఆగడాలు ఆగుతాయని చెప్పలేం. కాబట్టి చొచ్చుకొస్తున్న చైనాను తరిమి కొట్టేందుకు ఇండియా కూడా సిద్ధం కావాల్సిందే. తాజాగా ఆ దిశగా తొలి కీలక ముందడుగు పడింది. దేశ సరిహద్దులో చైనా, పాకిస్తాన్ నుంచి ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పలేని పరిస్థితుల్లో భారత్ అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగా సైన్యాన్ని మరింత పటిష్టపరిచేందుకు అమెరికాతో అధునాతన డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రక్షణ వర్గాల సీనియర్ల సమక్షంలో తాజాగా ఇరు దేశాల అధికారులు సంతకం చేశారు. ఈ ఒప్పందం కింద అమెరికా నుంచి 31 MQ-9B ప్రెడేటర్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ 32,000 కోట్లు అని భారత రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ డ్రోన్లను ప్రత్యేక క్షిపణులతో పాటు లేజర్ గైడెడ్ బాంబులను తయారీ సంస్థ జనరల్ అటామిక్స్ అందించనుంది. 31 డ్రోన్లలో 15 నౌకాదళానికి, 8 సైన్యానికి, మిగిలిన 8 వాయుసేనకు కేటాయించనున్నారు. డ్రోన్ల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ కూడా భారత్లోనే తయారీ సంస్థ చేపడుతుంది. కాగా అమెరికాతో ఈ ఒప్పందం కోసం చాలా కాలంగా భారత్ ప్రయత్నించింది. కొన్ని వారాల క్రితం అడ్డంకులన్నీ తొలగిపోవడం వల్ల అగ్రరాజ్యంతో భారత్ ఈ అగ్రిమెంట్ చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలో పర్యటించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బృందం ఆ డ్రోన్ల సామర్థ్యాలను పరిశీలించారు. హంటర్ కిల్లర్ గా పేరున్న ఈ డ్రోన్లను ఇప్పటికే పశ్చిమాసియా, ఆఫ్ఘన్ సంక్షోభాల్లో వినియోగించారు. ముఖ్యంగా చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉంచేందుకు ఇవి అవసరమని భారత్ భావిస్తోంది. MQ-9 సిరీస్ లో అత్యాధునికమైనదే MQ-9B ప్రెడేటర్.
దీన్ని హంటర్ కిల్లర్ డ్రోన్ గా పిలుస్తారు. ఈ డ్రోన్ 450 కిలోల బరువైన బాంబులు లేదా 4 హెల్ ఫైర్ క్షిపణుల్ని కూడా మోసుకెళ్లగలదు. 40,000 అడుగుల ఎత్తులో 40 గంటల పాటు నింగిలో చక్కర్లు కొట్టగలదు. గంటకు 370 కిలోమీటర్ల వేగంతో 1870 కిలోమీటర్ల పరిధిలో ఈ డ్రోన్ దాడి చేయగలదు. ఇది దాడి చేసిందంటే లక్ష్యం ధ్వంసమవ్వాల్సిందే. MQ-9B డ్రోన్లు అధునాతన మానవరహిత సాయుధ వ్యవస్థలు. వీటిని ప్రెడేటర్ బి అని కూడా పిలుస్తారు. MQ-9 రీపర్ డ్రోన్ నెక్స్ట్ జనరేషన్ కి చెందిందే MQ-9B ప్రెడేటర్ డ్రోన్. ఇది యాక్షన్ లోకి దిగితే శత్రువులు తప్పించుకోవడం ఇంపాసిబుల్. అంటే లక్ష్యాన్ని 100% ఖచ్చితత్వంతో గురిచూసి దాడి చేయడంలో వీటికి ఇవే సాటి. MQ-9 ప్రెడేటర్ డ్రోన్ అత్యంత ప్రమాదకరమైనదని అమెరికా వైమానిక దళం చెబుతోంది. MQ-9B డ్రోన్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. నిజానికి భారత్ MQ-9B గార్డియన్ రకం డ్రోన్లు రెండింటిని ఇప్పటికే వినియోగిస్తోంది. 2020లో 2 డ్రోన్లు అమెరికా నుంచి లీజుకు తీసుకుంది. ఈ రెండింటిని సరిహద్దుల్లో హిందూ మహాసముద్రంలోనూ నిఘాకు ఇండియా వినియోగిస్తోంది. వీటి లీజు కాల పరిమితిని పొడిగించారు. తాజాగా ఒప్పందంపై సంతకాలు పూర్తి కావడంతో మరో 31 డ్రోన్లు త్రివిధ దళాల చేతికి అందబోతున్నాయి. ప్రెడేటర్ డ్రోన్ల వినియోగం 2 విధాలుగా కీలకంగా మారనుంది. ఇవి అటు ఇంటెలిజెన్స్ సమాచార సేకరణలోనూ, శత్రువును గుర్తించి దాడులు చేయడంలోనూ కీలక పాత్ర పోషించనున్నాయి. యుద్ధ క్షేత్రాల్లో ఖచ్చితమైన సమాచారం అత్యవసరం. ప్రెడేటర్ డ్రోన్లు ఈ అవసరాన్ని తీర్చడంలో భారత్ కు కీలక పాత్ర పోషించనున్నాయి. సరిహద్దులో ఉగ్ర శక్తుల కదలికల్ని పసిగట్టి ఆయుధాలను సమర్థవంతంగా వినియోగించడంలో ఇవి సహాయపడతాయి. తాజా డ్రోన్ల కొనుగోలుతో భారత్ సరిహద్దుల్లో తన ఆధిపత్యాన్ని పెంచుకోనుంది. భారతదేశానికి సరిహద్దులో చైనా, పాకిస్తాన్ వంటి దేశాల డ్రోన్లు ఉన్నప్పటికీ ప్రెడేటర్ల రాకతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు మునుపటి కంటే మరింత వ్యూహాత్మకంగా మారనున్నాయి. చైనా, పాకిస్తాన్ సరిహద్దులోని కదలికల్ని, రాకెట్లను, మిసైల్ వ్యవస్థలను వీటితో పసిగట్టి అత్యవసర సమయంలో ప్రత్యర్థులపై దాడి చేయడం వీటి సామర్థ్యంలోని ఒక భాగం. మొత్తంగా సరిహద్దులో డ్రాగన్ హద్దులు మీరుతున్న వేళ డెడ్లీ డ్రోన్ డీల్ ఇండియన్ ఆర్మీకి కొండంత బలంగా మారడం ఖాయం. డోక్లాం, గల్వాన్, పాంగాంగ్ వంటి సెన్సిటివ్ ఏరియాల్లో ఈ డ్రోన్లు మోహరిస్తే డ్రాగన్ సైన్యానికి కంటి మీద కొనుకు కూడా ఉండదు. త్వరలోనే అది జరగబోతోంది.